ఇది అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాని దేవోక్తి. రేపటి దినము గురించి అతిశయం, ఆందోళన ఈ రెండూ వద్దు. అంతేకాదు, నీ మనసులో ఎప్పుడూ కీడును గురించి యోచించవద్దు. నేడైనా రేపైనా ఏదైనా ఒక పట్టణానికి పోయి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందుము రండి అని చెప్పుకుని వార్లారా. రేపేమి సంభవించునో మీకు తెలియదు. ఇట్టి అతిశయం చెడ్డది. ఏమి త్రిందుము, ఏమి త్రాగుదాం, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. నేడు పొలంలో ఉండి రేపు పొయ్యిలో ఉండే గడ్డిని ఎంతో అందంగా అలంకరించినప్పుడు మరి నిశ్చయముగా ఆయన వస్త్రములతో మిమ్మల్ని ధరింపచేయును కదా. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడిన ఎడల, కీడును నీ మనసులో యోచించిన ఎడల, నీ చేతితో నీ నోటిని మూసుకొనుము. యోబు